సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా లాస్ట్ క్లాస్లో మనం థర్డ్ యూనిట్లో జీవ వైవిధ్యం గురించి నేర్చుకున్నాం కదా. జీవ వైవిధ్యం అంటే ఏంటి, జీవ వైవిధ్యంలో ఎన్ని రకాలు ఉన్నాయి, తర్వాత జీవ వైవిధ్యం యొక్క ప్రాముఖ్యత ఏంటి, భారతదేశంలో జీవ వైవిధ్యం ఎలా ఉంది అని తెలుసుకోవడంతో పాటు ఈ జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే పద్ధతులు 2 రకాలు ఉన్నాయని, అందులో ఒకటి స్వస్థానీయ పరిరక్షణ, 2 పరస్థానీయ పరిరక్షణ అని చెప్పుకున్నాం కదా. అందులో భాగంగా స్వస్థానీయ పరిరక్షణలో జాతీయ పార్కులు, అభయారణ్యాలు, బయోస్పియర్లు, పవిత్ర స్థలాలు, సముద్ర రక్షిత ప్రాంతాలు, సంరక్షణ రిజర్వులని ఇలా చాలా చెప్పుకున్నాం కదా. వీటన్నిటితో పాటు పరస్థానీయ పరిరక్షణ ఉంటుంది. ఇప్పుడు మనకు స్వస్థానీయ పరిరక్షణ అంటే ఏంటంటే ఏవైనా ఇప్పుడు అంతరించిపోతున్న జాతులు ఉంటాయి కదా, వృక్ష జాతులు కానీ జంతు జాతులు కానీ ఏవైనా కానీ జాతులు అంటే అంతరించిపోయే జాతుల్ని అవి ఉండే ప్లేసుల్లోనే మనం వాటికి రక్షించే ఒక పర్యావరణాన్ని సృష్టించేదాన్ని స్వస్థానీయ పరిరక్షణ అంటారు. లేదంటే వాటిని మన ప్లేసెస్కి తీసుకొచ్చి వాటికి సంబంధించిన డెవలప్మెంట్కి సంబంధించి పద్ధతుల్ని క్రియేట్ చేసుకొని వాటిని డెవలప్ చేస్తే అది పరస్థానీయ పరిరక్షణ. అంటే అవి ఉండే ప్లేస్లోనే వాటిని అభివృద్ధి చేస్తే స్వస్థానీయ, అంటే వాటికి అదే స్వస్థానం కాబట్టి వాటిని మన ప్లేస్కి తీసుకొస్తే వాటికి పరస్థానీయం అవుతుంది కాబట్టి పరస్థానీయ పరిరక్షణ అనమాట. ఈ పరస్థానీయ పరిరక్షణలో కొన్ని రకాలు ఉన్నాయి. మనం ఈ క్లాస్లోనే పరస్థానీయ పరిరక్షణ అంటే ఏంటి చూసుకుందాం. ఈ జీవ వైవిధ్యానికి సంబంధించి కొన్ని కన్వెన్షన్స్ కానీ ప్రోటోకాల్స్ కానీ మన ఇండియా వేరే దేశాలతోనే ప్రపంచ దేశాలన్నీ కలిపి కొన్ని ప్రోటోకాల్స్ పాటించుంటాయి కదా, అవన్నీ ఏంటి అనేది ఈ క్లాస్లో నేర్చుకుందాం. ఇంకా ఆల్మోస్ట్ నెక్స్ట్ క్లాస్లో ఈ జీవ వైవిధ్యం టాపిక్ అయిపోతుంది, అంటే థర్డ్ యూనిట్ మనకి కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ 4th and 5th యూనిట్ స్టార్ట్ చేసుకుందాం. తర్వాత మనకి ఎకనామీ స్టార్ట్ చేద్దాం వెంటనే. అంతే. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియో పూర్తి వరకు చూసి మీకు బాగా అర్థమైందంటే ఒక లైక్ చేయండి, అర్థం కాలేదు అంటే డిస్లైక్ చేయండి. ఎందుకంటే నాకు ఎంతమంది చూస్తున్నారో తెలుసుకోవాలనుంది. అంటే ఊరికి నేనంతగా నేనే వాగుతున్నాను లేదంటే ఎవరికైనా యూజ్ అవుతుందని చిన్న క్లారిటీ కోసం అనమాట. ఇంకో విషయం, దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఎవరైనా కావాలనుకుంటే టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. యూనిట్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం, కావాలంటేనే, లేదంటే మీరే ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. నోట్స్ నచ్చితేనే మెసేజ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. లాస్ట్ క్లాస్లో స్వస్థానీయ పరిరక్షణ పద్ధతులు తెలుసుకున్నాం కదా. ఈ క్లాస్లో పరస్థానీయ పరిరక్షణ పద్ధతులు. పరస్థానీయ పరిరక్షణ పద్ధతులు అంటే ఏదైనా అంతరించిపోతున్న జాతులు కానీ, లేదంటే జాతులు అంటే జంతువులు కానీ వృక్షాలు కానీ మొక్కలు కానీ ఇవి ఏవైనా అంతరించిపోయే దశలో ఉన్నాయంటే వాటికి సంబంధించి మన ప్లేసెస్కి తీసుకొచ్చి వాటిని డెవలప్మెంట్ చేయడానికి, అంటే వాటిని వృద్ధి చేయడానికి మనకి కావాల్సిన పద్ధతుల్ని ఈ పరస్థానీయ పరిరక్షణ పద్ధతులు అంటారు. వీటిలో మొదటి జన్యు బ్యాంకులు అనమాట. ఈ జన్యు బ్యాంకులు ఎలా ఉంటాయంటే మనకు ఒక రిఫ్రిజిరేటర్ లాగా పనిచేస్తాయి అనమాట, ఫ్రిడ్జ్ లాగా పనిచేస్తాయి అనమాట. ఎలాగంటే ఏదైనా ఒక మొక్క చనిపోతుంది, ఆ మొక్కకు సంబంధించిన విత్తనాలు, లేదంటే ఏవైనా పువ్వులు అంతరించిపోతున్నాయి, ఆ పువ్వులకు సంబంధించిన పరాగరేణువులు, లేదంటే ఏదైనా జంతువు చనిపోతుంది అది దగ్గరకు వచ్చినాయి, అంతరించిపోవడానికి దగ్గరకు వచ్చినాయి అంటే అలాంటి జంతువుకు సంబంధించిన అండాలు, వీర్యకణాలు వీటన్నిటిని సేకరించి ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర, అంటే నియంత్రిత ఉష్ణోగ్రత దగ్గర తేమతోన నిల్వ చేస్తారు అనమాట. రిఫ్రిజిరేటర్ని నిల్వ చేస్తారు. ఇలాంటి ప్లేసెస్ని జన్యు బ్యాంకులు అంటారు అనమాట. ఇవి రిఫ్రిజిరేటర్లాగే ఉపయోగపడతాయి. వీటి నుంచి ఆ మొక్కల్ని జంతువుల్ని మళ్ళీ సృష్టించి వాటి ప్లేస్లో మళ్ళీ వాటిని పెంచడం ద్వారా ఈ జీవ వైవిధ్యాన్ని పరిరక్షించవచ్చు అనమాట. సో వీటి ద్వారా మొక్కలను జంతువులను అభివృద్ధి చేసి అంతరించిపోయే ప్రాంతాల్లో పెట్టి జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇలా ఏమైనా చేశారంటే గంగా నదిలోకి మొసలి సంతతిని ప్రవేశపెట్టారు అనమాట. మన గంగా నదిలో మొసళ్ళు అంతరించిపోతున్నాయంటే ఓ మొసలిని అందులో పెట్టారు అనమాట. నెక్స్ట్ హిమాలయాల్లో కూడా చాంగ్లా అనేది ఒకటి విత్తన భాండాగారం ఉందన్నమాట. అది ఈ రిఫ్రిజిరేటర్ లాగే పనిచేస్తుంది, అంటే అది ఒక జన్యు బ్యాంక్ లాగా పనిచేస్తుంది అనమాట. విత్తనాలు అనేవి దాంట్లో ఉన్నాయన్నమాట. ఇలా ఇంటర్నేషనల్గా ఒకటి అన్ని రకాలుగా ఉండే వాటిని క్రియేట్ చేశారు. అంటే ఇలాంటి జన్యు బ్యాంకుల్ని చాలా క్రియేట్ చేశారు. దాంట్లో మొక్కలకు సంబంధించి, విత్తనాలకు సంబంధించి, లేదంటే జంతువులకు సంబంధించిన అండాలు కానీ పరాగరేణువులు కానీ విత్తనాలు కానీ స్టోర్ చేశారనమాట. మన ఇండియాలోన ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒకటి ఉంది. అది ఢిల్లీలోన వరికి సంబంధించిన బ్రీడ్స్ ఉంటాయి కదా, విత్తనాలు, వీటన్నిటిని అక్కడ పరిరక్షించారన్నమాట. వరిలో ఉండే రకాలన్నీ ఇక్కడ దొరుకుతాయి. తర్వాత ట్రాపికల్ బొటానిక్ గార్డెన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది తిరువనంతపురంలో ఉన్నాయి. ఇక్కడ మొక్కలకు సంబంధించిన వాటిని ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇలా కొన్ని ఉన్నాయి. మనకి హైదరాబాద్లో అయితే జొన్నలు, శనగలు, కందులు, వేరుశెనగ వీటికి సంబంధించిన విత్తనాలు అన్ని స్టోర్ చేశారు. ఇంకా నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసెర్చ్ అనేది న్యూఢిల్లీలో ఉంది. ఇక్కడ ఇది కూడా ఈ రీసెర్చ్ చేయడానికి, ఇలా స్టోర్ చేయడానికి ఉపయోగిస్తారనమాట. ఇంకా లక్నోలో ఒకటి ఉంది. ఇంకా బొటానికల్ గార్డెన్స్ అంటే ఇంకా ఇవి మొక్కలకు సంబంధించి అనమాట. కొన్ని మొక్కలు ఎలా ఉంటాయంటే విత్తనాల్ని ప్రొడ్యూస్ చేసుకోలేవు, వాటి అంతేకాదు అవి విత్తనాల్ని ప్రొడ్యూస్ చేసుకోలేవు. సో అలాంటి మొక్కల్ని తీసుకొచ్చి బొటానికల్ గార్డెన్స్లో సంరక్షిస్తారు అనమాట.
ఇది కోల్కతాలోని రాయల్ బొటానికల్ గార్డెన్ అని ఒకటి ఉంది. దాన్ని 1787లో స్థాపించారు. తర్వాత 2009లోన జగదీష్ చంద్రబోస్ బొటానికల్ గార్డెన్గా చేంజ్ చేశారనమాట. ఈ బొటానికల్ గార్డెన్స్లోన అతి పెద్దది వచ్చేసి మనకి చెంగల్పట్టు బొటానికల్ గార్డెన్ అనేది ఒకటి ఉంది. అది తమిళనాడులో ఉందన్నమాట. అదే మన దేశంలో పెద్దది. ఇంకా నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ పార్క్ అనేది ఒకటి ఉంటుంది. అంటే బొటానికల్ గార్డెన్ పార్క్ వేరు, బయోస్పియర్ వేరు, పరిరక్షణ రిజర్వ్ వేరు, బొటానికల్ గార్డెన్స్ వేరు. ఈ జవహర్లాల్ నెహ్రూ బొటానికల్ గార్డెన్స్ వచ్చేసి తిరువనంతపురంలో ఉంది. తర్వాత మలబార్ బొటానికల్ గార్డెన్ కోజికోడ్లో ఉంది. ఇవి ఒక ఇంపార్టెంట్ అనమాట, మన ఇండియాలో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ గార్డెన్స్. నెక్స్ట్ జూలాజికల్ పార్క్స్. మనకు తెలుసు కదా, జూ పార్క్స్ చాలా ఉంటాయి. అలా ఈ జూ పార్క్స్ని ఎప్పుడు నుంచి తెచ్చారంటే మనకి అటవీ పరిరక్షణ చట్టం అనేది 1972లో స్టార్ట్ చేశారు. ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఇండియన్ గవర్నమెంట్. ఆ చట్టంలో భాగంగా జూలాజికల్ పార్కులు ఏర్పాటు చేయాలని ఒక జూ పాలసీని 1998లోన స్టార్ట్ చేశారు. ఈ రెండు అంటే ఫస్ట్ 1972లోన ఈ చట్టం ద్వారా జూ పార్కులు స్టార్ట్ చేశారు. ఈ జూ పాలసీ 1998 అనేది జూని ఏ విధంగా నిర్వహించాలి, దాంట్లో ఎలా ఉండాలి, అంత సిస్టమ్ ఎలా ఉండాలి అనేది జూ పాలసీ 1998 ద్వారా ఉంటుంది అనమాట. దీని ద్వారానే సంరక్షిస్తాయి ఇవి. 1992లో జూ అథారిటీని ఏర్పాటు చేశారన్నమాట. ఈ జూ అథారిటీ అనేది అటవీ మంత్రిత్వ శాఖ, అంటే కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది అనమాట ఇది. ఇంకా వీటిని జూలాజికల్ పార్క్స్ని బలోపేతం చేయడానికి విజన్ ప్లాన్ అనేది క్రియేట్ చేశారు. ఒక ప్లాన్ ఇప్పుడు మనకి పంచవర్ష ప్రణాళికలు ఎలా ఉంటాయో అలాగే ఒక ప్లాన్ని క్రియేట్ చేశారన్నమాట. 2021 నుంచి 31 వరకు ఈ ప్లాన్ ఉండేలాగా విడుదల చేశారనమాట ఈ మధ్యన. తర్వాత అతిపెద్ద జూ వచ్చేసి మన ఇండియాలోన అరిగార్న అన్నా అనేది ఉంది అనమాట. ఇది వండలూరు జూ అని కూడా అంటారు. ఇది చెన్నైలో ఉంది. మనకి ఏపీకి తెలుగు స్టేట్స్లో వచ్చేసి వైజాగ్లో ఒకటి ఉంది. వైజాగ్లో ఉన్నదాన్ని ఇందిరాగాంధీ జూ పార్క్ అంటారు. తర్వాత మనకి తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ ఉంది. తర్వాత హైదరాబాద్లో నెహ్రూ జూలాజికల్ పార్క్ ఉందన్నమాట. ఇక్కడ కూడా మనకి జూలాజికల్ పార్క్స్ కూడా వేరే జంతువులను తీసుకొచ్చి ఇక్కడ పోషిస్తారు కదా, అడవిలో వాటికి ప్రమాదం ఉన్న జంతువుల్ని తీసుకొచ్చి పోషిస్తారు కదా. ఇంకా కొన్ని ఏం చేస్తారంటే మన రీసెంట్గా ఆఫ్రికా నుంచి కొన్ని పులి పిల్లల్ని తీసుకొచ్చి పెంచారు, ఐడియా ఉందా? అలా అనమాట. ఏవైనా అంతరించిపోతున్న జంతువులను కూడా జూలాజికల్ పార్క్స్లో కూడా పెట్టి పెంచుతారు. బొటానికల్ గార్డెన్స్లో మొక్కలు మాత్రమే పెంచుతారు. జండు బ్యాంకుల్లో అయితే విత్తనాలను కానీ పరాగరేణువులు కానీ ఏవైనా కానీ స్టోర్ చేస్తారు, అంటే నిల్వ ఉంచుతారు అనమాట. నెక్స్ట్ మనకి దీంట్లో కణజాల వర్ధనం అంటారు. కణజాల వర్ధనం అంటే ఏం లేదు, ఇప్పుడు ఏదైనా ఒక స్పీసెస్ అంటే ఏదైనా ఒక జంతువు కానీ మొక్క కానీ అంతరించిపోయే దశలో ఉందనుకో, ఆ మొక్క కణాలు కానీ లేదంటే ఆ జంతువు యొక్క కణాలని కానీ మ్యాక్సిమం మొక్కలే ఉంటాయి, జంతు కణాల ద్వారా అంత టెక్నాలజీ ఇంకా రాలేదు. మొక్కల కణాలు కానీ కణజాలాలని కానీ తీసుకొచ్చి ఆ ప్రయోగశాలలోనూ కొత్త మొక్కల్ని ఉత్పత్తి చేస్తారు అనమాట. ఆ కొత్త మొక్కల్ని ఉత్పత్తి చేయడానికి అంటే కణాల ద్వారా మొక్కల్ని ఉత్పత్తి చేయడానికి కణజాల వర్ధనం అంటారు. కొన్ని స్పీసీస్ అంటే కొన్ని జంతువులు, వెరీ రేర్ జంతువుల్ని కూడా ఈ కణజాల వర్ధనం ద్వారా మనల్ని రీక్రియేట్ చేస్తారనమాట వాటిని. ఇప్పుడు మనిషికి సంబంధించి కూడా కణజాలాల మీద కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి, అవి ఇంకా సక్సెస్ కాలేదు. సో ఇది కూడా పనిచేయచ్చు. ఒకవేళ అండం వీర్యం లేకుండా కూడా కణాల ద్వారా కూడా ఒక స్పీసెస్ని డెవలప్ చేయొచ్చు అనమాట. దీంట్లోనే ఉపయోగించే విధానం ఏమంటే మైక్రో ప్రాపగేషన్ విధానం అనేది ఉపయోగిస్తారు. ఇది మొక్కల్లో అధిక మొత్తంలో క్లోనింగ్, అంటే ఎక్కువ రకాల మొక్కల్ని ఒకే ల్యాబ్లోన అంటే ఒకేసారి అధిక మొక్కల్ని క్లోనింగ్ అంటే దానిలాగే ఉండే వేరే మొక్కని క్రియేట్ చేస్తారన్నమాట. సేమ్ బ్రీడే కాకపోతే మొక్క వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్గా పుట్టిన దానికి లేదంటే ల్యాబ్లో పుట్టిన దానికి తేడా ఉంటుంది కదా, అలా అనమాట. దీన్ని కణజాల వర్ధనం అంటారు. ఈ కణజాల వర్ధనం ద్వారా ఏం చేయొచ్చు అంటే, మనం ఫస్ట్లో చెప్పుకున్నాం కదా జన్యు వైవిధ్యం అంటే సేమ్ బ్రీడ్సే ఉంటాయి, సేమ్ జాతే, కాకపోతే వివిధ రకాల బ్రీడ్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ డాగ్స్ అనుకుందాం, డాగ్స్కి కణజాల వర్ధనం ద్వారా అలాంటి బ్రీడ్స్ మళ్ళీ ఇంకా కొన్ని చేయొచ్చు. ఇప్పుడు మీకు తెలుసా, మన స్టేట్లో బాగా ఫేమస్ అయింటాయి కదా ఒంగోలు గిత్త అనేది, ఆ ఒంగోలు గిత్తను కూడా ఇలా బ్రీడింగ్ విధానం ద్వారానే తయారు చేస్తారనమాట. అంటే 2 రకాల జెనెటిక్స్ని మిక్స్ చేయడం ద్వారా ఆ ఒంగోలు గిత్తలు స్టార్ట్ అయ్యావన్నమాట. అలాగా ఈ జన్యు వైవిధ్యం ద్వారా కొత్త మొక్కల్ని క్రియేట్ చేయొచ్చు, కొత్త జాతుల్ని సృష్టించవచ్చు అనమాట. వీటిని ఎక్కడ ఉపయోగిస్తారంటే ఆగ్రో ఫారెస్ట్రీ, అంటే మనకి వ్యవసాయానికి సంబంధించిన ఫారెస్ట్రీకి సంబంధించి ఉంటాయి కదా, వాటిలో ఉపయోగిస్తారు. ఫార్మాటికల్గా ఉపయోగిస్తారు అనమాట. ఇంకా మామూలు సామాజిక అడవులు ఉంటాయి కదా, ఆ సామాజిక అడవుల్లో కూడా ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి క్రియో ప్రిజర్వేషన్ అంటే సేమ్ జన్యు బ్యాంకుల్లానే ఉంటాయి. వీటిలో ఏం చేస్తారంటే ఈ మొక్కల జంతువుల కణాలు ఉంటాయి కదా, ఈ కణాలని అక్కడ పరాగరేణువులు, విత్తనాలు, అండాలు, వీర్యాలు అవి స్టోర్ చేస్తారు కదా. ఇక్కడ వచ్చేసి మొక్కల జంతువుల కణాలు కానీ కణజాలాలు కానీ అవయవాలను కానీ
ఈ నైట్రోజన్ ఉంటుంది కదా, లిక్విడ్ నైట్రోజన్లోన -196 సెంటిగ్రేడ్ దగ్గర స్టోర్ చేస్తారన్నమాట. దీన్ని క్రియో ప్రిజర్వేషన్ అంటారు. ఇంకా ఇలాగా ప్రిజర్వ్ చేసేదాన్ని అంటే ఇలా స్టోర్ చేసేది ప్రపంచవ్యాప్తంగా ఒకటి ఉందన్నమాట. అది మిలీనియం సీడ్ బ్యాంక్ అంటారు. ఈ మిలీనియం సీడ్ బ్యాంక్ పార్ట్నర్షిప్ అనేది ఇంగ్లాండ్లో ఉంది. ఇది ప్రపంచంలో ఉండే ఏదైనా వివిధ రకాల స్పీసీస్కి సంబంధించి వాటి కణజాలాన్ని, కణాలని, అవయవాలని కానీ స్టోర్ చేస్తుంది అనమాట. ఇప్పటివరకు ఇది 40,000 అటవీ మొక్కల్ని అది స్టోర్ చేసిందనమాట. వాటికి సంబంధించిన కణాలను కానీ కణజాల భాగాలను కానీ స్టోర్ చేసిందంట మిలీనియం సీడ్ బ్యాంక్ అనేది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జన్యు బ్యాంక్ లాగా కూడా ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్. ఇది IVF ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉంది కదా. సంతానం లేని వాళ్ళు వాళ్ళ పురుషుల దగ్గర నుంచి వీర్యాన్ని సేకరించి, స్త్రీల దగ్గర నుంచి అండం సేకరించి ల్యాబ్లో ఆ రెండింటిని ఫలదీకరణం చెందించి మళ్ళీ అమ్మాయి గర్భాశయంలోకి ప్రవేశపెడతారు అన్నమాట. దీన్ని ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటారు. ఇంకా అండాన్ని స్పెర్మ్ని సేకరించి ల్యాబ్లో ఫలదీకరణం, ఇది నేను చెప్పిందే కదా. ఇంకా దీనికి దాదాపు 4 రోజులు టైం పడుతుంది అనమాట. అంటే రెండింటిని ఫలదీకరణం చెందించి అమ్మాయి శరీరంలో ప్రవేశపెట్టడానికి 4 రోజులు టైం పడుతుంది. దీంట్లో నుంచి అమ్మాయి దగ్గర నుంచి ఎగ్స్ సేకరిస్తారు, అబ్బాయి నుంచి కానీ దాతల నుంచి కానీ. ఇప్పుడు చాలామంది అబ్బాయిలోనే స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంటుంది అని ఇలాంటి రీజన్స్ ఉంటాయి కదా. ఇలాంటి రీజన్స్ ఉన్నప్పుడు వేరే వాళ్ళ స్పెర్మ్ కూడా తీసుకొచ్చి ఫలదీకరణం చెందించి తర్వాత అమ్మాయి గర్భాశయంలో ప్రవేశపెడతారనమాట. దీన్ని IVF అంటారు. ఇప్పుడు బాగా ఫేమస్ కదా, ఇది చాలామంది దీన్ని ఫాలో అవుతున్నారు. నెక్స్ట్ ఈ జీవ వైవిధ్యం కోసం మన దేశము వేరే దేశాలతో కానీ లేదంటే ప్రపంచ దేశాలు కానీ పాటించిన పద్ధతులు, చేసిన కన్వెన్షన్స్, ప్రోటోకాల్స్, తర్వాత స్థాపించిన సంస్థలు ఏమున్నాయనేది క్లియర్గా తెలుసుకున్నాం. ఇలా జీవ వైవిధ్యం కోసం ఇంకొకటి సుస్థిరాభివృద్ధి కోసం అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తయారు చేసుకున్న సదస్సు ఏంటంటే ఇంటర్నేషనల్ వైడ్గా UN ఐక్యరాజ్య సమితి తెలుసు కదా. ఐక్యరాజ్య సమితి ఫస్ట్ టైం అన్ని దేశాలకి ఈ జీవ వైవిధ్యం గురించి, పర్యావరణం పరిరక్షణ గురించి, సుస్థిరాభివృద్ధి గురించి ఒక ఫస్ట్ టైం దాని గురించి అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసిన సదస్సే ధరిత్రి సదస్సు అనమాట. ఈ ధరిత్రి సదస్సులోన పర్యావరణ పరిరక్షణ గురించి, సుస్థిరాభివృద్ధి గురించి, జీవ వైవిధ్యం గురించి కూడా డిస్కస్ చేశారు. మనకి ప్రజెంట్ యూనిట్ 3లో వచ్చేసి జీవ వైవిధ్యం గురించి ఉంటుంది. యూనిట్ 5లో సుస్థిరాభివృద్ధి గురించి కూడా ఉంటుంది. అక్కడ కూడా మళ్ళీ ఈ ధరిత్రి సదస్సు వస్తుంది, కాప్ సదస్సులు వస్తాయి. సో దీనికి తేడా ఉంటుంది. కాప్ సదస్సుల్లో 3 రకాలు ఉంటాయి. మళ్ళీ కాప్ సదస్సులో ఇప్పుడు మనకి టచ్ అయ్యే వాటిలో 3 రకాలు ఉంటాయి. కాప్ సదస్సు ఒకటి జీవ వైవిధ్యం గురించి ఉంటుంది, ఇంకొకటి మనకి సుస్థిరాభివృద్ధి గురించి ఉంటుంది, ఇంకొకటి సైట్స్ అనే దాని గురించి కూడా ఉంటుంది. ఇప్పుడు కాప్ సదస్సులు అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని అంటారు. పార్టీస్ అంటే దేశాలు అనమాట. COP కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే పార్టీస్ కలయికడం అనమాట. కాన్ఫరెన్స్ అంటే కలయికడం కదా, ఒక మీటింగ్ లాగా పెట్టుకోవడం అనమాట. పార్టీస్ అంటే దేశాలని పార్టీస్ అంటారు. సో కాప్ సదస్సులు అంటే అన్ని దేశాలు ఒక సదస్సు, ఒక మీటింగ్ లాగా ఫామ్ అవ్వడం అనమాట. అది కాప్ సదస్సులు అనేది వెరీ ఇంపార్టెంట్. మనకి ఈ 3rd యూనిట్లో అయినా కూడా 5th యూనిట్లో అయినా కూడా బాగా ఇంపార్టెంటే. 5th యూనిట్లో ఎక్కువ ఇంపార్టెంట్. 5th యూనిట్లో దీని గురించి ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. ప్రజెంట్ ధరిత్రి సదస్సు అంటే అది ఎక్కడ చేశారు ఇవన్నీ మనం ఫస్ట్లోనే చెప్పుకున్నాం, మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. 1992లో జూన్ 3 నుంచి 14 దాకా 3వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఈ సదస్సు జరిగిందనమాట. ఇది ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్ రాజధాని ఉంది కదా, రియో డి జనరో, అక్కడ జరిగింది. ఇందులో 172 దేశాలు పాల్గొన్నాయన్నమాట. దీంట్లో పర్యావరణము, సుస్థిరాభివృద్ధి గురించి, ఆ పర్యావరణ అభివృద్ధి గురించి ఐక్యరాజ్య సమితి సమావేశం ఏర్పాటు చేసింది అనమాట. UNO అంటారు కదా, అది ఏర్పాటు చేసింది అనమాట. దీన్నే రియో సమిట్ అంటారు, రియో కాన్ఫరెన్స్ అంటారు, లేదంటే ఎర్త్ చార్టర్ కూడా అంటారు అనమాట. సుస్థిరాభివృద్ధి గురించి, పర్యావరణ పరిరక్షణ గురించి చేసిన అంతర్జాతీయ సమావేశంలో ఇది మొదటి సదస్సు అనమాట. ధరిత్రి సదస్సు అంటే ఫేమస్. ఇంకా తర్వాత కోల్డ్ వార్ ఉంటుంది కదా, మనకి రష్యాకి అమెరికాకి మధ్యన కోల్డ్ వార్ ఎప్పటి నుంచో జరుగుతుందన్నమాట. ఆ కోల్డ్ వార్ కొంచెం ప్రశాంతంగా ముగిసిన తర్వాత, అంటే ఇంకా జరుగుతూనే ఉందనుకోండి, అది కోల్డ్ వార్ తర్వాత ఇవన్నీ జరిగినాయి అన్నమాట. ఇది ఏర్పాటు చేశారు, ధరిత్రి సదస్సు ఏర్పాటు చేశారు. మనం 1992 కూడా మనం కూడా కొత్త రిఫార్మ్స్ ఏర్పాటు చేసుకొని అప్పుడప్పుడే ఇంకా పారిశ్రామికీకరణ చెందుతున్నాం కదా. సో దాని తర్వాత ఇది ఏర్పాటు చేశారు ధరిత్రి సదస్సు. దీంతో భాగంగా మనకి కొన్ని ఫలితాలు ఏర్పడాయి ఉంటాయి. అజెండా 21 అని, రియో డిక్లరేషన్ అని, అటవీ సూత్రాలని, జీవ వైవిధ్యంపై ఒక సమావేశం అని, వాతావరణం మార్పులకు UNO ఒక ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ క్రియేట్ చేయడం, ఇవన్నీ జరిగాయి అనమాట. ఇవన్నీ మనం క్లియర్గా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ప్రతి దాని గురించి కూడా వివరిస్తాం. కాకపోతే దీంట్లో మనకి జీవ వైవిధ్యం మాత్రమే ఇంపార్టెంట్ అనమాట. ఇది జీవ వైవిధ్యానికి సంబంధించిన చాప్టర్ కాబట్టి దీని గురించి మాత్రమే నేర్చుకున్నాం. ఓకేనా. ఇంకా జీవ వైవిధ్యం కన్వెన్షన్ అంటే
జీవ వైవిధ్యం అంటే ఓన్లీ జీవ వైవిధ్యం మాత్రమే లేదు, దీంట్లో పర్యావరణ పరిరక్షణ ఉంది, సుస్థిరాభివృద్ధి కూడా ఉందన్నమాట. మిగతా దేశాలతో అంటే చాలా దేశాలతోన బహుళ పాక్షిక ఒప్పందం అనేది 1993లో డిసెంబర్ 29 నుంచి అమలు వచ్చింది. బేస్ అనేది 1992నే ఉంటుంది, కాకపోతే ఇది అమలు వచ్చిండేది మాత్రం 1993 డిసెంబర్ 29 నుంచి అమలులోకి వచ్చింది. దీంట్లో 3 లక్ష్యాలని పెట్టుకున్నారు. అవి ఏంటంటే జీవ వైవిధ్యాన్ని సంరక్షించాలి, తర్వాత వీటిని సుస్థిరంగా ఉపయోగించుకోవాలన్నమాట. ఈ జీవ వైవిధ్యానికి సంబంధించి మనకి వాటిని దాని నుంచి వచ్చే లాభాలని ఉపయోగించుకోవాలి. తర్వాత వారసత్వ విజ్ఞానం ఉంటుంది కదా, ఇప్పుడు ఈ జన్యు సంపద ఉంటుంది కదా, దీన్ని జాగ్రత్తగా నెక్స్ట్ జనరేషన్కి అందించాలనే 3 లక్ష్యాలను పెట్టుకున్నారు. 2024 నాటికి 196 సభ్యులు ఈ జీవ వైవిధ్య సభ్యులుగా ఉన్నారనమాట. ఈ కన్వెన్షన్లో సభ్యులుగా ఉన్నారు. ఈ కాప్ సదస్సులో వచ్చేసి 2 ఏళ్ళకి ఒకసారి జరుగుతాయి. ఇప్పటికి 1993లో నుంచి ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి, అంటే 1994 నుంచి ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. ఇక్కడ అమలు అనేది 1993 డిసెంబర్ 29 స్టార్ట్ అయింది కదా. 1994లో ఒక ఫస్ట్ టైం ఒక కాన్ఫరెన్స్ పెట్టుకున్నారనమాట. అన్ని పార్టీస్ అంటే దేశాలు అని చెప్పాను కదా, అన్ని దేశాలు అంటే 196 దేశాల నుంచి 196 మంది సభ్యులు కలిసి కాప్ సదస్సు ఫస్ట్ 1994లో స్టార్ట్ చేశారు. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఈ కన్వెన్షన్స్ జరుగుతుంటాయి అన్నమాట. ఇంకా యుఎన్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అనేది ఒకటి ఉంటుంది, సిబిటి అనేది. దీనికి సంబంధించిన కన్వర్జేషన్ మనకి 2012లో జరిగిందనమాట. అది కాప్ 11గా గుర్తించింది. ఇప్పుడు కాప్ 1, కాప్ 2, కాప్ 3 అనేది 3 రకాలు ఉంటాయి. ఈ జీవ వైవిధ్యానికి సంబంధించిన కాప్ సదస్సు 2012లో మన హైదరాబాద్లో జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇందులో భాగంగా మనకి ఏం జరిగినాయంటే, అంటే ఈ జీవ వైవిధ్యం కన్వెన్షన్లో భాగంగా మనకి కార్టేజినా ప్రోటోకాల్ అని, నగోయా ప్రోటోకాల్ అనేది 2 ఒప్పందాలు చేసుకున్నాయట. ప్రోటోకాల్ అంటే వేరే దేశాలతో కలిసి మనం చేసుకునే ఒప్పందాలనే ప్రోటోకాల్స్ కానీ, లేదంటే దానికి సంబంధించిన రూల్స్ని కూడా ప్రోటోకాల్స్ కిందే అంటారు అనమాట. ఒక నియమ నిబంధనలు పెట్టుకొని ఇలాగే ఉండాలి అని అన్ని దేశాలు కలిసి ఒక ఒప్పందం చేసుకుంటే దాన్ని ప్రోటోకాల్ అంటారు. ఇక కార్టేజినా ప్రోటోకాల్ వచ్చేసి 2000 సంవత్సరంలో జనవరిలో జరిగిందనమాట ఒప్పందం. దీని అమలు వచ్చేసి 2003 సెప్టెంబర్ 11న జరిగింది. దీని అమలు 2003లోన భారత్ కూడా ఈ ఒప్పందంలో సైన్ చేసిందనమాట. దీన్ని పెట్టుకోవడానికి మెయిన్గా దీనికి సంబంధించింది ఏంటంటే, మనకి ఇప్పుడు కొన్ని జాతులు అంతరించిపోతుంటాయి కదా, అంతరించిపోయే జాతుల్ని అక్రమంగా రవాణా చేస్తే ఇది నియంత్రిస్తుంది అనమాట. ఇప్పుడు మనకి టైగర్సే ఉన్నాయి మన దేశంలో. ఆ టైగర్స్ని ఎవరైనా వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేయడం కానీ, లేదంటే వాటిని వేటాడడం కానీ చేస్తే ఈ కార్టేజినా ప్రోటోకాల్ ప్రకారం వాటిని రవాణాని నియంత్రిస్తుంది. అలాంటి వాళ్ళకి శిక్షలు కూడా పలిస్తాయి అన్నమాట. లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ అని LMOని ఒకటి క్రియేట్ చేశారు. దీనివల్ల ఇప్పుడు మనము ఖనిజాల వర్ధనం ద్వారా ఏవైనా కొత్త స్పీసెస్ని క్రియేట్ చేస్తాం కదా, ఆ స్పీసెస్ వల్ల ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇందాక, ల్యాబ్స్లోన కొత్తగా జంతువుల్ని డెవలప్ చేసి అవి ఉండే ప్లేసెస్లోనే వాటిని మళ్ళీ పెడతాము అన్నట్లు. అట్లా పెట్టినప్పుడు వాటి ద్వారా జీవ వైవిధ్యానికి ఏమైనా ప్రమాదం ఉందా అనేది కూడా ఈ కార్టేజినా ప్రోటోకాల్ నుంచి అనుకున్న ఒక ఒప్పందంలో భాగంగానే ఉంటుంది అన్నమాట. లివింగ్ మాడిఫైడ్ అంటే ఇప్పుడు ఒక పులే ఉంటుంది, ఆ పుల్లు అక్కడ అంతరించిపోతుంటాయి, దాన్ని తీసుకొచ్చి ల్యాబ్లో మాడిఫైడ్ చేసి దానికి సంబంధించిన వేరే బ్రీడ్ని ప్రవేశపెడతాము. ఆ ప్రవేశపెట్టిన తర్వాత అది లాస్ట్ ఉన్న పులిలానే ఉంటుంది, లేకపోతే ఈ పులి ఏమైనా వేరే చేంజెస్, అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, వేరే చేంజెస్ ఏమైనా జరుగుతున్నాయా, దీనివల్ల వేరే జంతువులకి ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నాయా, దీనివల్ల ఏమైనా ప్రమాదాలు జరిగితే వాటిని ఎలా రక్షించుకోవాలనేది ఈ కార్టేజినా ప్రోటోకాల్లో ఉంటాయి. తర్వాత ఈ మోడిఫైడ్ జీవులు ఉంటాయి కదా, వీటిని రవాణాను కూడా ఇది నియంత్రిస్తుంది అనమాట. దీంట్లో భాగంగా బయోసేఫ్టీ క్లియరెన్స్ హౌస్ అనేది ఒక విధానాన్ని పెట్టుకున్నారన్నమాట. ఈ సేఫ్టీ క్లియరెన్స్ హౌస్ అనేది ఏం చేస్తుంది, ఒకరి ఐడియాల్ని ఒకరు చేంజ్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు మన దగ్గర ఉన్న సైన్స్ వేరే దేశంతో ఉండదు, వేరే దేశంతో ఉన్న సైన్స్ మన దేశంతో ఉండదు. సో ఒక సమాచారాన్ని మార్పిడి కానీ, లేదంటే బ్రీడ్స్ ఒక చేంజెస్ కానీ, అంటే వాళ్ళకి సంబంధించిన బ్రీడ్ మనం దిగుమతి చేసుకోవడం, మన బ్రీడ్స్ని ఎగుమతి చేయడం అనేది ఈ కార్టేజినా ప్రోటోకాల్స్లో ఉంటుంది. ఇంకా నగోయా ప్రోటోకాల్ అనేది 2010లో స్టార్ట్ అయింది. దీన్ని ఏమంటారు అంటే నగోయా ప్రోటోకాల్ అండ్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ అనమాట. ఇది కూడా ఒక షేరింగ్ లానే ఉంటుంది. ఇప్పుడు జన్యు వనరుల వినియోగం నుంచి ఉత్పత్తి అవుతుంది కదా, వాటిని అందరూ ఈక్వల్గా పంచుకోవాలన్నమాట. ఇప్పుడు కొన్ని బ్రీడ్స్ కొన్ని దేశాల్లో ఉండవు. ఇప్పుడు మన దేశంలోనే కొన్ని రకాల పులిలు లేకపోతే మనం ఏం చేస్తాం, ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకున్నాం కదా, అలా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడానికి నగోయా ప్రోటోకాల్ ఉంటుంది అనమాట. జన్యు వనరుల వినియోగం నుంచి ఉత్పత్తమయ్యే ప్రయోజనాల్ని న్యాయంగా సమానంగా పంచడం. నగోయా అనేది జపాన్లో ఒక నగరం అనమాట. అక్కడ ఇది స్టార్ట్ చేశారు కాబట్టి నగోయా ప్రోటోకాల్ అంటారు. 2010 అక్టోబర్ 29న ఆమోదం పొందింది. 2014 అక్టోబర్ 12 నుంచి అమల్లోకి వచ్చిందనమాట.
ఇంకా 2024 నాటికి 140 దేశాలు ఇందులో ఉన్నాయి. 140 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ ఉంటుంది కదా, యూరోపియన్ యూనియన్ అంటే కొన్ని కంట్రీలు కలిసి ఒక యూరోపియన్ యూనియన్గా ఫామ్ అయినాయి. ఇప్పుడు మనకి అమెరికాలో ఎలాగా అన్ని రాష్ట్రాలు కలిసి ఒక రాష్ట్రంగా ఫామ్ అయిందో, ఇప్పుడు యూరోప్లోని కొన్ని కంట్రీస్ కూడా యూరోపియన్ యూనియన్ లాగా కన్వర్ట్ అయిందనమాట. ఇంకా సైట్స్ అనేది ఒకటి ఉంటుంది, సిటీస్ అని. ఇది కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్ ఆఫ్ వైల్డ్ ఫ్యూనా అండ్ ఫ్లోరా. ఇది ఏం చేస్తుంది అంటే అంతరించిపోతున్న జాతులు ఉంటాయి కదా, అవి మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, వాటిని ఇలాగే ట్రాన్స్పోర్ట్ చేయకూడదు, ఒక ప్రదేశం నుంచి ఇంకో దేశానికి ఎగుమతులు చేయకూడదు. లేదంటే దేశ సరిహద్దులు ఉంటాయి కదా, ఇప్పుడు చైనా భారత్ ఉంది, లేదంటే భారత్ పాకిస్తాన్ ఉంది, ఇలాంటి సరిహద్దుల్లోన వీటిని ఈ జీవులను కానీ ఈ జీవుల యొక్క శరీర భాగాలను కూడా వాణిజ్యంగా అంటే ఇప్పుడు కమర్షియల్గా అమ్ముకోకూడదు అనమాట. ఎగుమతి చేయడం దిగుమతి చేయడం అనేది నేరం అనమాట. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన దేశంలోన చైనా భారత్ బార్డర్లోన ఏనుగులు ఉన్నాయి. ఆ ఏనుగుల యొక్క దంతాల నుంచి మనకి వ్యాపారం చేయడం అనేది నిషేధం అనమాట. ఇలా నిషేధాలని ఈ సిటీస్ అనే దాని నుంచి పెట్టారు. ఈ కొన్ని నిబంధనలు ఉంటాయి దీంట్లోన. వివిధ దేశాల సరిహద్దుల వద్ద జరిగే వన్యజీవుల వాటి శరీర భాగాల నుంచి తయారు చేసే ఉత్పత్తుల అక్రమ వాణిజ్యాన్ని నిరోధించడమే దీని లక్ష్యం అనమాట. సో ఆ వన్యప్రాణులు కానీ ఆ శరీర భాగాల నుంచి ఉత్పత్తి అయ్యే ఏవైనా ఉత్పత్తులు కానీ, ఇప్పుడు చర్మం నుంచి లెదర్ బెడ్స్ అట్లా తయారు చేస్తారు కదా, అలాంటి వాటిని కూడా అక్రమంగా వాణిజ్యం చేయడం అనేది నిరోధిస్తారు అనమాట. అదే దీని లక్ష్యము. దీన్నే వాషింగ్టన్ కన్వెన్షన్ అని కూడా అంటారు. ఇంకా స్వచ్ఛందమైన విధానం ద్వారా అన్నీ చేరుతాయి అన్నమాట. ఎవరిని ఫోర్స్ చేసేదేమి ఉండదు, ఆ దేశాలే దీంట్లో చేరాలి. అలా చేరిన దేశాలని పార్టీలు అంటారు. 2024 మార్చి నాటికి యూరోపియన్ యూనియన్స్తో కలిపి 184 పార్టీలు, అంటే 184 దేశాలు ఇందులో ఉన్నాయన్నమాట. ఇందులో భాగంగా 38,000 జీవజాతులు ఉంటాయి. 38,000 కంటే ఎక్కువ జాతుల్ని ఇందులో రక్షణ కల్పిస్తారు. అందులో 5,000 అనేది జంతు జాతులు, 28,000 అనేది వృక్ష జాతులు అనమాట. ఇంకా వీటికి సంబంధించి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఈ సిటీస్ అనేది కాపాడుతున్న జంతువుల వివరం 3 రకాలుగా డివైడ్ చేస్తారనమాట. అందులో ఒకటి వాణిజ్య కార్యకలాపాల వల్ల ఇప్పుడు ప్రమాద స్థితిలో ఉంటాయి కదా, ఇలా ఎక్స్పోర్ట్ చేయడం, ఇంపోర్ట్ చేయడం ద్వారా, లేదంటే వాటి నుంచి కొన్ని ఉత్పత్తులు చేయడం ద్వారా అవి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జీవుల్ని అపెండిక్స్ 1లో చేర్చారనమాట. ఇందులో 931 జాతులు ఉంటాయి. ఇంకా అసాధారణ సందర్భాల్లో తప్ప మిగిలిన వాటిలో వీటిని ఎగుమతి దిగుమతిలో అనుమతించారనమాట. ఈ అపెండిక్స్లో ఉన్న జాతుల్ని మామూలుగా ఏదైనా ఒక శాస్త్రీయ పరిశోధనకి, ఒక రీసెర్చ్కి మాత్రమే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట, లేదంటే అనుమతించారనమాట. ఇట్లా సీ టర్టిల్స్, రెడ్ పాండా, ఆసియా ఏనుగు ఇవి ఉన్నాయి ఈ ఫస్ట్ అపెండిక్స్ 1లోన. ఇంకా సెకండ్ దాంట్లో ఏమున్నాయంటే మాది ఏవైనా నియంత్రణ పద్ధతులు చేపట్టకపోతే, కంట్రోల్ చేయకపోతే అవి ప్రమాద స్థితికి చేరే జాతులు అనమాట. ఇప్పుడు బాగానే ఉంటాయి, వాటిని కంట్రోల్ చేయకపోతే అవి ఎక్కువగా బతకవు అనమాట. అలాంటి వాటిని నియంత్రించకపోతే భవిష్యత్తులో ప్రమాద స్థితికి చేరే జాతుల్ని అపెండిక్స్ 2లో ఉంచారు. ఇందులో 34,419 జాతులు ఉన్నాయి. దీంట్లో దిగుమతి చేసుకోవచ్చు అంటే దానికి ఒక అనుమతి కావాలంటే, ఈ సిటీస్ ఉంది కదా దీని నుంచి అనుమతి పత్రం పొందాలన్నమాట. సిటీస్ ఎగుమతి దిగుమతి అనుమతి పత్రం పొందాలి. లేదంటే ఏ దేశం అయితే ఎగుమతి చేస్తుంటుందో ఆ దేశం నుంచి ఎగుమతి ధృవీకరణ పత్రం అనేది ఒకటి పొందాలన్నమాట. అట్లా ఉన్నప్పుడే ఇవి ఎగుమతి దిగుమతి అనుమతిస్తారన్నమాట. దిగుమతికి ఏం అవసరం లేదు, ఎగుమతికి మాత్రం ధృవీకరణ పత్రం ఒక సర్టిఫికేట్ అవసరం అవుతుంది అనమాట. దీంట్లో భాగంగా గ్రేట్ వైట్ షార్క్, అమెరికన్ బ్లాక్ బీర్ అనేవి ఉన్నాయన్నమాట. ఇంకా అపెండిక్స్ 3లో వచ్చేసి వేటాడము, చంపేయడము ఇలా నిషేధించిన కదా. ఇప్పుడు మన దేశంలో కృష్ణ జింకను కానీ, పులిని కానీ, నెమల్ని కానీ వేటాడము నిషేధం. ఇలా నిషేధించిన జాతుల్ని ఎక్స్పోర్టు ఇంపోర్టు చేయొచ్చు. కాకపోతే 2 దేశాలకి అనుమతి పత్రాలు ఉండాలి. ధృవపత్రాలు ఉంటే వీటిని వాణిజ్యం చేసుకోవచ్చు అనమాట, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేయొచ్చు. అలా ఏమున్నాయంటే అమెరికన్ అలిగేటరు, మొహాగాని, కొరాల్స్ అనేవి కొన్ని ఉన్నాయి. మన దేశంలో అయితే అలో లేదు, వాటికి వేరే దేశాల్లో అలో చేసుకోవచ్చు. ఇవి అపెండిక్స్ 3లో ఉంటాయి అనమాట. ఇలా 3 రకాలుగా డివైడ్ చేస్తారు సిటీస్ నుంచి. ఈ సిటీస్ అనేది ఇండియాలో ఎలా ఉందంటే, మన భారతదేశం సిటీస్లో 1976లో చేరింది. దీంట్లోనే వచ్చేసి మనకి ఒకటి వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అనేది ఉంది మన దేశంలోనే. అంటే అటవీ జీవులు ఉంటాయి కదా, వాటి సంరక్షణ కోసం మనం వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అనేది ఒకటి స్థాపించాము. ఈ సిటీస్కి సంబంధించిన అన్ని కార్యాలు, అన్ని బాధ్యతలు ఈ వైల్డ్ లైఫ్ కంట్రోల్ క్రైమ్ బ్యూరోనే చూసుకుంటాం. దీన్ని WCCB అంటారు. ఈ WCCB అనేది పర్యావరణం మరియు అటవీ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది అనమాట.
మనకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంటుంది కదా, పర్యావరణం మరియు అటవీ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ఇది ఒక చట్టబద్ధ సంస్థ. 2008లో స్థాపించారు దీన్ని. 1972లో వన్యప్రాణి చట్టంని సవరణ ద్వారా దీన్ని పెట్టారంట. 1972 ఈ చట్టం వన్యప్రాణి చట్టం ఉంటుంది కదా, ఆ చట్టంలో దీని గురించి లేదు. కాకపోతే దీన్ని సవరించడం ద్వారా ఈ WCCB వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ అనేది ఒక బ్యూరో అనేది స్థాపించారు. దీని ప్రధాన కేంద్రాలయం వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. తర్వాత కోల్కతా, చెన్నై, జబల్పూర్, ముంబైలో కూడా సపరేటు కార్యాలయాలు ఉన్నాయి. దీన్ని 3 ప్రాంతాలు ఉప ప్రాంతీయ కార్యాలయం అన్నట్ట. మెయిన్ కార్యాలయం ఢిల్లీలో ఉంది. తర్వాత వీటి సబ్ డివిజన్ లాగా ఉంటాయి కదా, అవి కలకత్తా, చెన్నై, జబల్పూర్లో, ముంబైలో ఉన్నాయి. తర్వాత వీటిలో మళ్ళీ గౌహతి, అమృత్సర్, కొచ్చిన్ అనేవి ఇంకా సబ్ డివిజన్స్ అనమాట. ఇంకా సిటీస్లో కాప్ సమావేశాలు జరుగుతాయి. ఈ సిటీస్లో కాప్ సమావేశాలు జరుగుతాయి, జీవ వైవిధ్యంలో కాప్ సమావేశాలు జరుగుతాయి. తర్వాత మనకి సుస్థిరాభివృద్ధిలో కూడా కాప్ సమావేశాలు జరుగుతాయి. జీవ వైవిధ్యంలో 2 yearsకి ఒకసారి జరుగుతుంది. సైట్స్లోన మనకి 3 yearsకి ఒకసారి జరుగుతుంది. సుస్థిరాభివృద్ధికి 1 yearకి ఒకసారి జరుగుతుంది అనమాట. ఇది 3 yearsకి ఒకసారి జరుగుతుంది. కాప్ 1 ఎక్కడ అంటే బెర్న్ అనేది స్విట్జర్లాండ్లో ఉంది. స్విట్జర్లాండ్లో ఫస్ట్ టైం జరిగింది 1976లో నవంబర్ 2 నుంచి నవంబర్ 6 వరకు జరిగింది. ఇంకా కాప్ 3 వచ్చేసి మన ఇండియాలో జరిగింది అనమాట, న్యూఢిల్లీలో జరిగింది. ఇంకా ఫిబ్రవరి 25 నుంచి 8 వరకు మార్చిలో జరిగింది, 1981లో జరిగింది అనమాట. ఇప్పుడు లాస్ట్ వచ్చేసి కాప్ 19 పనామాలో జరిగింది, నవంబర్ 14 నుంచి 25 వరకు జరిగింది, 2022లో జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి WWF అంటే వరల్డ్ వైడ్ వైల్డ్ ఫండ్ ఫర్ నేచర్ అనమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల్ని రక్షించడం కోసం ఏర్పాటు చేసిన ఒక ఫండ్ అంటారు కదా, ధనరాశి అంటారు తెలుగులో. ఒక ఫండ్ అంటే మనం వాటిని పరిరక్షించడం కోసం ఏర్పాటు చేసిన ఒక నిధి అనుకోవచ్చు. 1961లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం గ్లాండ్లో ఉంటుంది, స్విట్జర్లాండ్లో. దీని లక్ష్యం ఏమంటే ప్రపంచ జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడము, సహజ వనరుల్ని బాగా ఉపయోగించడం. అంటే స్థిరంగా, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా. ఎక్కువ ఉపయోగిస్తే పర్యావరణానికి నష్టము, తక్కువ ఉపయోగిస్తే మనకు నష్టం. సో స్థిరంగా ఉపయోగించుకోవడం, కాలుష్యాన్ని తగ్గింపు చేయడం, ఇవి దీనిలో లక్ష్యాలు. ఇంకా దీనిలో భాగంగా ఇది ఒక రిపోర్ట్ని తయారు చేస్తారు అనమాట. 1998 నుంచి ఎవ్రీ 2 yearsకి ఒకసారి ఇది ఒక రిపోర్ట్ని తయారు చేస్తుంది. ఈ రిపోర్ట్నే లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ అంటారు అన్నమాట. ఈ లివింగ్ ప్లానెట్ రిపోర్ట్లో కొన్ని జీవజాతులకు సంబంధించి అవి ఏవి అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి, వాటికి సంబంధించిన లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ అనేది ఒకటి తయారు చేస్తారు. దీనిలో భాగంగానే మనం ఎర్త్ అవర్ అనేది ఒకటి పాటిస్తాం అన్నమాట. ఎర్త్ అవర్ అంటే తెలుసు కదా మనకి, సంవత్సరంలో ఒక రోజు 1 గంట పాటు పవర్ ఆఫ్ చేయాలి. అంటే అది కరెంటు ఉండదు అనమాట, 1 గంట సేపు కరెంట్ లేకుండా ఉండడం. ప్రతి సంవత్సరం మార్చి చివరి శనివారం నాడు దీన్ని ఏర్పాటు చేస్తారు. 2007లోన సిడ్నీలో స్టార్ట్ అయింది, ఆస్ట్రేలియాలో సిడ్నీలో స్టార్ట్ అయింది. తర్వాత డెప్త్ ఫర్ నేచర్ స్వాప్ అనేది, లేదంటే మైరైన్ స్టీవర్షిప్ అనేది కౌన్సిల్, తర్వాత హెల్త్ గ్రోన్ అనే ప్రోటోకాల్, ఈ కార్యక్రమాలన్నీ ఈ WWF అనే FN ద్వారానే చదివిస్తామంటే ఇవేం అంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే ఇవన్నీ దీని కిందే ఉంటాయి అన్నట్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ట్రాఫిక్ అంటే ట్రేడ్ రికార్డ్స్ అనలైసిస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫ్యూనా ఇన్ కామర్స్. ఇది వచ్చేసి ఏం చేస్తుంది అంటే ఇది మానిటర్ చేస్తారు అనమాట. ఎక్కడైనా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరుగుతుంటాయి కదా వన్య ప్రాణులు, వాటన్నిటిని మానిటర్ చేస్తూ ఉంటుంది. దీంట్లోనే భాగంగా సుస్థిరాభివృద్ధికి, జీవ వైవిధ్యాన్ని వాటిని కాపాడే విధంగా జీవజాతుల వ్యాపారాన్ని పరిరక్షిస్తుంది అనమాట. అంటే ఇది ప్రభుత్వ సంస్థ అయితే కాదు, కాకపోతే ఏవైనా అక్రమంగా రవాణా చేస్తున్నా, అక్రమంగా దిగుమతి చేసుకుంటున్నా ఇది పర్యవేక్షిస్తుంది అనమాట. ఇది వచ్చేసి WWF ఉంది కదా, వరల్డ్ వైడ్ ఫండ్ అని. తర్వాత IUCN అని ఉంటుంది, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్వెన్షన్ ఫర్ నేచర్ అని ఉంటుంది. ఇది ఐక్యరాజ్య సంస్థ యొక్క సంస్థ. ఈ రెండు కలిపి దీన్ని 1976లోనే స్టార్ట్ చేస్తారనమాట ట్రాఫిక్ అనేదాన్ని. ఇది కూడా సైట్స్ యొక్క సహకారంతోనే పనిచేస్తుంది. 1991 నుంచి WWF ఇండియా ఉంది కదా, దాన్ని WWF ఇండియా అనేది దీనికి ట్రాఫిక్ సంబంధించిన బాధ్యతలు చేపడతారనమాట, ఇండియాకి సంబంధించి. ఇంకా ట్రాఫిక్ ప్రచారంలో ఏమున్నాయంటే వాంటెడ్ అలైవ్ అంటే వాటిని బతికున్నప్పుడు మనం కాపాడుకోవాలంటే బతికున్నప్పుడే మనం దగ్గరికి పెట్టుకోవాలన్నట్లు వాంటెడ్ అలైవ్ అనేది. దీంట్లో రకంగా 4 రకాల బిగ్ క్యాట్స్ అంటే మనకి పులులు ఉంటాయి కదా, పులుల్ని సంరక్షించే విధంగా పెట్టుకున్నారు. టైగరు, లేపర్డు, స్నో లేపర్డు, క్లౌడెడ్ లేపర్డ్ అని ఉంటుంది. ఈ 4టిని సంరక్షించుకునే పద్ధతుల్ని ట్రాఫిక్ ప్రచారంలో భాగంగా యూజ్ చేసుకుందనమాట. నెక్స్ట్ మనకి రామ్సర్ కన్వెన్షన్ అంటే మనకి రామ్సర్ అంటే ఏంటంటే ఇది ఒక ఇరాన్లోని ఒక పట్టణం అనమాట, ఒక టౌన్ లాగా ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు
ఒక సిటీ లాగా ఉంటుంది, ఇరాన్లో ఒక సిటీ లాగా ఉంటుంది. 1971 ఫిబ్రవరి 2న ఈ రామ్సర్ కన్వెన్షన్ జరిగింది. రామ్సర్ కన్వెన్షన్ దేని గురించి జరిగిందంటే చిత్తడి నీళ్ళు ఉంటాయి కదా, చిత్తడి నీళ్ళు అంటే మనకి వాటర్ స్టోర్ అయ్యింది, సంవత్సరంలో మొత్తం వాటర్ స్టోర్ ఉంటుంది, కాకపోతే ఎక్కువ నీళ్ళు ఉండవు, వాటర్ స్టోర్ అయింటుంది, జస్ట్ బురద ఉంటుంది అనమాట. అలాంటి వాటిని చిత్తడి నీళ్ళు అంటారు. తడితో ఉండే నీళ్ళని చిత్తడి నీళ్ళు అంటారు, అంతే. ఇంకా వాటిని కాపాడుకోవాలంటే చిత్తడి నీళ్ళ వల్ల చాలా జీవ వైవిధ్యము డెవలప్ అవుతుంది. అక్కడ నివసించే ప్రాణుల ద్వారా కూడా మనకి చుట్టుపక్కల నీళ్ళ సారవంతం అవుతుంది. అక్కడ జంతువులు, పక్షులు ఇవన్నీ మనకి సైబేరియా నుంచి క్రేన్స్ వస్తాయి, అది ఏదో సరస్సు అంటారు కదా, ఆ సరస్సు దగ్గరికి సైబేరియా నుంచి కొంగలు వస్తాయి కదా, అలా కొంగలు కూడా ఇలాంటి చిత్తడి నీళ్ళు ఉన్నప్పుడే వస్తాయి. అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న జీవ వైవిధ్యానికి ఇంపార్టెంట్ అనమాట చిత్తడి నీళ్ళు. ఆ నీళ్ళలు సారవంతంగా ఉండడానికి, ఆ చుట్టుపక్కల జంతువులు పరిరక్షించడానికి చిత్తడి నీళ్ళు ఇంపార్టెంట్ అనమాట. వీటిని మీద ఒప్పందం చేసుకోవడానికి ఇరాన్లోని రామ్సర్లోనే ఫస్ట్ టైం ఒక కన్వెన్షన్ జరిగింది. దాన్నే రామ్సర్ కన్వెన్షన్ అంటారు. 1971లో జరిగింది. ఇది 1975 డిసెంబర్ నుంచి అమలులోకి వచ్చింది అనమాట. వెట్లాండ్ కోసం, అంటే వెట్లాండ్స్ అంటే చిత్తడి నీళ్ళ కోసం ప్రపంచం వ్యాప్తంగా అంతర్జాతీయ సంస్థ ఏదంటే రామ్సర్ కన్వెన్షన్ అనమాట. దీంట్లో 172 దేశాలు సంతకాలు చేశాయి. ఇండియా వచ్చేసి 1982లో ఫిబ్రవరి 1 సంతకం చేసింది. ఈ రామ్సర్ అనేది వెట్లాండ్ రిపోర్ట్ని ప్రచురిస్తుంది అనమాట. 2022లో రామ్సర్ వెట్లాండ్లో రిపోర్ట్లో భాగంగా భారతదేశంలో ఉన్న భూభాగంలో 4.6% భూమిలోన ఈ వెట్లాండ్స్ ఉన్నాయి. 15 మిలియన్ హెక్టార్లలోన ఈ రామ్సర్ వెట్లాండ్స్ ఉన్నాయన్నట్లు మన ఇండియా గురించి చెప్పింది. రామ్సర్ వెట్లాండ్స్ అధికంగా తమిళనాడులోన 16 ఉన్నాయి, తర్వాత ఉత్తరప్రదేశ్లో 10 ఉన్నాయి. అల్పంగా మనకి తమిళనాడులో లేవు, ఛత్తీస్గఢ్లో లేవు, కొన్ని రాష్ట్రాల్లో లేవు అనమాట. ఇంకా ప్రపంచంలో అధికంగా ఎక్కడ ఉన్నాయంటే యూకేలో ఉన్నాయి 175, తర్వాత మెక్సికోలో ఉన్నాయి 142. మొట్టమొదటి చిత్తడి నేల ఏదంటే 1974లోనే ఆస్ట్రేలియాలో కోబర్గ్లో ఉందన్నమాట. ఇంకా ఎక్కువగా ఉండే మన దేశంలో అధికంగా ఉండే కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే జమ్మూ అండ్ కాశ్మీర్. ఇందులో 3 ఉన్నాయి చిత్తడి నేలలు. ఇండియాలో ఫస్ట్ చిత్తడి నేల వచ్చేసి చిల్కా, తెలుసు కదా, చిల్కా సరస్సు అక్కడ ఒరిస్సాలో ఉంటుంది. ఆ చిల్కా సరస్సుని ఫస్ట్ చిత్తడి నేలగా గుర్తించారు. దీంతోపాటు క్యూలాడియో అనేది ఒకటి నేషనల్ పార్క్ ఉంది కదా మనకి, ఆ ప్రాంతాన్ని కూడా చిత్తడి నేలగా గుర్తించారన్నమాట. ఇది రాజస్థాన్లో ఉంది. 1981లోనే ఇండియాలో ఫస్ట్ టైం గుర్తించారు. ఇంకా మన దేశంలో పెద్ద వెట్లాండ్ వచ్చేసి సుందర్బన్ ల్యాండ్స్ ఉంటాయి కదా, సుందర్బన్ అడవుల్ని వాటిని గుర్తించారు అతి పెద్ద వెట్లాండ్గా. ఇవి వెస్ట్ బెంగాల్లో ఉంటాయి అన్నమాట. ఇంకా మన దేశంలో చిన్నది వచ్చేసి రేణుక వెట్లాండ్, ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. తర్వాత వెంబనూరు తమిళనాడులో ఉంటుంది. చిత్తడి నేల దినోత్సవం ఎప్పుడంటే ఫిబ్రవరి 2, 1997 నుంచి ఎవ్రీ ఫిబ్రవరి 2న ఈ చిత్తడి నేల దినోత్సవం జరుపుతారు. దీని థీమ్ వచ్చేసి వెట్లాండ్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్. 2024 థీమ్ వచ్చేసి వెట్లాండ్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్ అనమాట. ఇంకా ప్రపంచంలోన 2400 వెట్లాండ్స్ ఉన్నాయి. ఇండియాలో వచ్చేసి 80 ఉన్నాయి, అంటే ఏప్రిల్ 2024 నాటికి 80 ఉన్నాయి అనమాట ఈ రామ్సర్ సైట్స్. 2022 ఆగస్టులో 11 కొత్తగా చేర్చారు. అంటే కొత్తగా చేర్చడం ద్వారా జనవరిలో ఒక 5 కొత్తగా చేర్చడం ద్వారానే మొత్తం 80 అనమాట. జనవరిలో 5, 2 కర్ణాటక నుంచి, 3 తమిళనాడు నుంచి చేర్చారు. ఇంకా రామ్సర్ ఈ ప్రదేశాలని పరిరక్షణకి ఒక ప్రణాళికని క్రియేట్ చేశారు. ఆ ప్రణాళిక 2016 నుంచి 2024 వరకు ఉంది. ఒక మాంట్రాక్స్ రికార్డ్ అనేది కూడా దీనివల్ల క్రియేట్ చేశారు. మాంట్రాక్స్ రికార్డ్ అంటే ఈ చిత్తడి నీళ్ళు ఉంటాయి కదా, ఈ చిత్తడి నీళ్ళకి సంబంధించి రామ్సర్లో చేరిన వాటిని మాంట్రాక్స్ రికార్డ్స్ అంటారు. ఇప్పటి వరకు 48ని రికార్డ్ చేసింది. ఆ 48లో మన ఇండియా నుంచి 2 ఉన్నాయన్నమాట. అంటే ఈ మాంట్రాక్స్ రికార్డ్స్ వెట్లాండ్స్కి ఎందుకు తయారు చేస్తారంటే, ఏదైనా వెట్లాండ్ మానవుల ద్వారా ఏదైనా దాని ఆవరణ వ్యవస్థ చేంజ్ అయిందనుకో, అది పూర్తిగా చేంజ్ అయిందా, కొంచెమే చేంజ్ అయిందా, లేదంటే ఫ్యూచర్లో చేంజ్ కాబోతుందా అనే రికార్డ్స్ని ఈ మాంట్రాక్స్ రికార్డ్ ద్వారా నమోదు చేస్తారనమాట. ఇప్పటివరకు 48 నమోదు చేసి ఇండియాలో క్యూలాడియో, లోక్తక్ సరస్సు ఈ 2 ఉన్నాయన్నమాట దాంట్లోన. ఇంకా కన్వెన్షన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసెస్ ఉంటాయి కదా, అంటే వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చేవి కానీ, అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వలస పోయే పక్షులు ఉంటాయి కదా, పక్షులే కాదు ఏవైనా జంతువులు, వలసపోయే జంతువుల గురించి, జీవుల గురించి ఈ కన్వెన్షన్ అనమాట. బ్యాన్ కన్వెన్షన్ అనేది, బ్యాన్ అనేది జర్మనీలో ఉంటుంది. జర్మనీలో బ్యాన్ నగరంలో జరిగింది కాబట్టి బ్యాన్ కన్వెన్షన్ అంటారు అనమాట, వలస జాతుల కోసము. ఇది నవంబర్ 1, 1983లో స్టార్ట్ అయింది. తర్వాత 1983లోనే భారత్ కూడా ఇందులో చేరింది. 133 దేశాలు ఉంటాయి
ఇందులో భాగంగా మనకి నాన్ లీగల్లీ బ్లైండింగ్ అనే ఒక ఒప్పందం కుదురుకుంది. ఆ ఒప్పందంలో భాగంగా మన దేశం నుంచి వలస పోయే జాతులు లేదంటే మన దేశానికి వలస వచ్చే జాతుల గురించి ఇందులో పరిరక్షణ గురించి వాటి నిర్వహణ గురించి చర్చిస్తారనమాట. దాంట్లో సైబీరియన్ క్రేన్స్ అంటే సైబీరియన్ కొంగలు అని చెప్పుకున్నాం కదా, అవి సముద్ర తాబేల్స్, డూగాంగన్స్, సముద్ర ఆవు అంటారు దీన్ని, డూగాంగ్స్, తర్వాత ర్యాప్టర్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దీంట్లో భాగంగా ఈ కన్వెన్షన్లో భాగంగా వీటి పరిరక్షణ ఎలా ఉండాలి, వీటి నిర్వహణ ఎలా ఉండాలని మన ఇండియా దీని నుంచి నేర్చుకుంటుంది. నెక్స్ట్ మనకి ICUN ఉంటుంది. ICUN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్వెన్షన్ ఆఫ్ నేచర్ అనమాట. ఇది 1948లోన ప్రపంచ పర్యావరణ వ్యవస్థలో భాగంగా స్థాపించారన్నమాట. UNO ఐక్యరాజ్య సమితి స్థాపించింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం గ్లాండ్లో ఉంది, స్విట్జర్లాండ్లోన. దీని పని ఏమంటే ఇవి జంతువుల జీవ వైవిధ్యానికి సంబంధించిన డేటాని సేకరించడము, ఆ డేటాని విశ్లేషించడము, తర్వాత వాటిని పరిశోధించడం, ఆ పరిశోధించిన తర్వాత ఏవైనా ప్రాజెక్టులు చేపట్టాలంటే ఆ ప్రాజెక్టులకి హెల్ప్ చేయడము దీని పని అనమాట. జాతుల పరిరక్షణ స్థితిని తెలుపుతుంది ఇది. దీనికోసం ఒక బుక్ని కూడా రిలీజ్ చేస్తాం అనమాట, రెడ్ బుక్ డేటా అని. ఆ రెడ్ బుక్ డేటాలో ఏముంటాయంటే ఒక జీవజాతి ఉంటుంది, ఆ జీవజాతుల్ని డివైడ్ చేస్తారు. ఇది ఏ ప్లేస్లో ఉందండి, ఏ ప్లేస్లో అంటే అది అంతరించిపోయే దశలో ఉందా, అంతరిస్తుందా, లేదంటే ఫ్యూచర్లో అంతరించిపోతుందా, అవి ఎలా ఉన్నాయని బట్టి ఒక 6 రకాలుగా విభజించారన్నమాట. 6 రకాల్లో ఉన్న ఫస్ట్ది విలుప్త గతించిన జాతులు. విలుప్త గతించిన జాతులు అంటే ఆల్రెడీ ఈ జాతిలో ఒక్క జంతువు కూడా, ఒక్క ప్రాణి కూడా లేదనమాట. ఇప్పుడు మనిషి జాతిలో ఒక్క ప్రాణి కూడా లేదంటే, అంటే ఒక్క మనిషి కూడా భూమి మీద బతికి లేడంటే వాళ్ళని, ఆ మనిషిని అప్పుడు విలుప్త గతించిన జాతుల్లోకి చేస్తారన్నమాట. ఎక్స్టెండెడ్ స్పీసెస్ అంటారు వీటిని. దీనిలో డోడో పక్షి అనేది అసలు ఒక్క పక్షి కూడా లేదు. ఇప్పుడు వరకు బతికిన వాటిలో డోడో పక్షి లేదు. ఇది డోడో పక్షి అనేది మారిషస్ అనే దేశం ఉంటుంది కదా, ఆ దేశం యొక్క పక్షి అనమాట. మనకైతే నెమలేలాగో వాళ్ళకి దేశ పక్షి అది. నెక్స్ట్ ముప్పుగల జీవులు అంటే ఫ్యూచర్లో అంతరించిపోయే జీవులు అనమాట. వీటిని థ్రెటనెడ్ స్పీసెస్ అంటారు. దాదాపు ఆల్మోస్ట్ విలుప్త స్థితికి చేరిన వాటిని ముప్పుగల జీతులు అంటారు. పిగ్మీ హగ్స్, గ్రేట్ ఇండియన్ బస్టర్ అన్నట్లు సీవెట్ అనే జాతులు ఉన్నాయి దీంట్లోన. తర్వాత దుర్భర స్థితిలో ఉన్న జీతులు అంటే వల్నరబుల్ స్పీసెస్ అంటారు. ఇంకా జనాభా అయితే నార్మల్గానే ఉంది, నార్మల్గా ఉన్నా కూడా కొంచెం ఎక్కువ నాశనం అయిపోతుంటే వీటిని వల్నరబుల్ స్పీసెస్ అంటారు అన్నమాట. జనాభా అయితే నార్మల్గానే ఉంటుంది, కాకపోతే వేటాడడం కానీ అక్రమ రవాణా ద్వారా కూడా ఇవి తొందరగా నాశనం అయ్యే స్థితిలో ఉంటే వల్నరబుల్ స్పీసెస్ అంటారు. వీటిలో మళ్ళీ ఈ ముప్పుగల జాతుల్లోనే 3 రకాలు పెట్టారు. అది ఒకటి తీవ్రమైన అంతరించి ప్రమాదం ఉన్న జాతులు, లేదంటే అంతరించే ప్రమాదం ఉన్న జాతులు, దుర్భర స్థితిలో ఉన్న జాతులు. రెండో దాంట్లోనే థ్రెటనెడ్ స్పీసెస్లోనే 3 రకాలుగా డివైడ్ చేశారు. క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసెస్ అంటే వీటి ప్రమాద తీవ్రత ఎక్కువ ఉంది, ఇవి త్వరలోనే అంతరించిపోయే స్థితిలో ఉండేది అనేది ఒకటి. తర్వాత అంతరించే ప్రమాదం ఉంది అంటే త్వరలో కాకపోయినా ఫ్యూచర్లో అంతరించిపోయే జాతులు. తర్వాత వల్నరబుల్ స్పీసెస్ అంటే సాధారణ జనాభా ఉన్నా కూడా తొందరలోనే అంతరించిపోయే జాతులు అనమాట. ఇవి రెండో దాంట్లోనే 3 రకాలు ఉన్నాయి. తర్వాత నియర్ థ్రెటనెడ్ అంటే దగ్గరలో సమీప భవిష్యత్తులోనే అంతరించిపోయే ప్రమాదం ఉన్న వాటిని నియర్ థ్రెటనెడ్ అంటారు. లీస్ట్ కన్సర్న్ అంటే వీటిని ఎక్కువ అంతరించిపోయే అవకాశం లేదనమాట, వీటిని అంత పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు, అవి బతుకుతాయి మన మనుషుల్లాగా. డేటా డెఫిషియెంట్ అంటే అంచనా వేయడానికి సరైన డేటా, అంటే సరైన ఎంతమంది ఉన్నారో ఎన్ని జాతులు ఉన్నాయో తెలియని వాటిని డేటా డెఫిషియెంట్ స్పీసెస్ అంటారు. తర్వాత నాట్ అవైలబుల్ అంటే ఇంకా IUCN చేత అంచనా వేయబడిన జాతుల్ని ఈ నాట్ అవైలబుల్ జాతులు అంటారు. కొన్ని జాతులను ఇచ్చాను ఇక్కడ, అంటే అంతరించిపోయే జాతుల్ని పిగ్మీ హగ్ అని, మల్బార్ సివెట్ అని, సమాత్రన్ రేనో అని, పులి, ఆసియా సింహము, గంగా డాల్ఫిన్, రెడ్ పాండా, నీలగిరి తారు, డ్యూగాంగు, అమర్ ఫాల్కన్ అంటే డేగలు, తర్వాత ఆలివ్ రెడ్లీ, మంచు చిరుత, ఇవన్నీ అంతరించిపోయే జాతులు, అంటే మన ఇండియాకి సంబంధించి అంతరించిపోయే జాతులు అన్నమాట. ఇవి ఇంపార్టెంట్, వీటికి సంబంధించి స్మాల్ నోట్స్ అనమాట. ఇవన్నీ చదువుకోవాల్సిందే, తప్పదు. నెక్స్ట్ మనకి భారతదేశంలో వన్యప్రాణుల కోసం చేపట్టిన ప్రాజెక్టులు, కార్యక్రమాలు చెప్పుకుంటే 3rd యూనిట్ కంప్లీట్ అయిపోతుంది మనకి. నెక్స్ట్ ప్రాజెక్ట్ టైగర్ అని, ప్రాజెక్ట్ రైనో అని, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని చాలా రకాల ప్రాజెక్టులు ఉంటాయి. ఈ ప్రాజెక్ట్తో పాటు కొన్ని ఇప్పుడు మనకి వన్యప్రాణి సంరక్షణ చట్టం ఉంటుంది కదా, ఇలాంటి చట్టాలు మన ఇండియా ఏం చేసింది వీటి గురించి నేర్చుకుంటే మనకి నెక్స్ట్ క్లాస్లో 3rd యూనిట్ కూడా అయిపోతుంది అనమాట. ఇప్పటి వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, అంటే మీకు నచ్చితేనే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి. ఇంత దూరం చూసిండ్రని అనుకుంటా. ఆల్మోస్ట్ 40 మినిట్స్ వచ్చింది ఈ క్లాసు, స్పీడ్గా చెప్పినా కూడా 40 మినిట్స్ వచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, బాయ్.